వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2035 నాటికి జనాభా పెరగకపోతే ఏం జరుగుతుందో చెప్పిన చంద్రబాబు. మళ్లీ జనంలోకి జగన్, కార్యకర్తలకు భరోసా ఇస్తా అంటున్న వైఎస్ జగన్. దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన, పిడుగులు పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ. 2035 నాటికి ఏపీలో జనాభా పెరగకపోతే ఊరిలో పిల్లలు ఉండరని, ముసలి వాళ్ళు మాత్రమే ఉంటారని చంద్రబాబు హెచ్చరించారు. ఆ తర్వాత ఊర్లు కూడా ఉండవన్నారు. అందరూ చనిపోతే ఊర్లు ఏముంటాయి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. కాబట్టి ప్రజల జనాభా పెరుగుదలపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. P4 కార్యక్రమంలో భాగంగా ముప్పాళ్లలో స్థానిక కుటుంబాలతో ఆయన మాట్లాడుతూ దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండకూడదని చంద్రబాబు వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. జనాభా తగ్గిపోతా ఉంది. 2.1 ఉండాలి. అంటే ఒక కపుల్ జీవితకాలంలో 2 కంటే ఎక్కువ జన్మనివ్వాలి. అప్పుడే జనాభా కంటిన్యూ అవుతుంది. అంటే 2 వరకు చనిపోతా ఉంటారు. కానీ ఈరోజు వచ్చింది ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6కు పడిపోయాం. దీనివల్ల జనాభా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. మీ ఊర్లో రేపు రాబోయే రోజు 2035కి జనాభా పెరగదు, ఇదే మరిగా తగ్గిపోతుంది. కడాన పిల్లలుండరు ఊర్లో, అంత ముసలోళ్లే ఉంటారు. తర్వాత ఊర్లే ఉండవు. అందరూ సరిపోతే ఊరే ఉంటుంది, వేరే ఊరే అయిపోతుంది. అలాంటి పరిస్థితి రాకూడదని నేను ఆలోచిస్తున్నా. ఎప్పటికీ చరిత్రలో ముప్పాళ్ళ గ్రామం ఉండాలంటే మీరందరూ కూడా జనాభా నియంత్రణ చేసుకుంటే తప్ప సాధ్యం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 8వ తేదీన ఆయన జిల్లాల్లో పర్యటించనున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి పరిటాల సునీత ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న రాప్తాడుకు వెళ్లనున్నారు. ఉగాది పండుగ నాడు లింగమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి గుడికి వెళ్తూ ఉండగా దారికాచిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 20 మంది తమ తండ్రిని దారుణంగా హతమార్చారని ఈ సందర్భంగా కురుబ శ్రీనివాసులు మురళ వైఎస్ జగన్కు వివరించారు. అప్పటి నుంచి తామంతా భయాందోళనలో గడుపుతున్నామని అన్నారు. దీనిపై జగన్ మాట్లాడుతూ పార్టీ తప్పకుండా అండగా ఉంటుందని అన్నారు. అన్ని విధాలా ఆదుకుంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా కల్పించారు. ఏమాత్రం అధైర్యపడొద్దని, వచ్చే వారం స్వయంగా తాను వస్తానని వైఎస్ జగన్ ఆ కుటుంబానికి తెలిపారు. తమిళనాడు దక్షిణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా కుండపోతగా వర్షాలు కురిశాయి. ఇదే తీవ్రత ఇంకో 3 రోజుల పాటు కొనసాగుతుందని చెన్నైలోని భారత వాతావరణ ప్రాంతీయ కేంద్రం సూచించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. బలమైన ఈదురుగాలులు వేస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. చూసారుగా బిబాల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.